లేకపోతే నాకు ఇప్పటి వరకు సిల్వర్ ప్లేట్ వచ్చేది. నాకు నా యూట్యూబ్ గురించి తెలియడం ఫస్ట్ మమ్మీ, తర్వాత గైడ్లైన్స్ చదవడం చేశాను. తెలియదు. అదే నీకు తెలియదు బెట, కానీ గైడ్లైన్స్ చదివేసరికి నాకు నువ్వు చెప్పిన తర్వాత నువ్వు చెప్పిన తర్వాత నేను కొంతమంది చెప్పారు కానీ ఆ, నాకు నువ్వు అన్నావు కదా 15 సెకండ్స్ వీడియో ఎవరిదైనా వాడుకోవచ్చని. అది చెప్పిన తర్వాత నాకు ఇక మనసు అంటే ఇట్లా గుండెలో గుచ్చుకున్నట్టు అయింది. 1,00,00,000 వ్యూస్ రావాలంటే మాటలా బెట, అసలు మాటలా? నేను ఒకటిసారి కేసీఆర్ వాయిస్ పెట్టి ఒకటి వీడియో పెట్టాను చిన్నది, దానికి కూడా నాకు 1,00,000 పైన వచ్చాయి వ్యూస్. అప్పుడు 1,00,000 అంటే మస్తు ఎక్కువ కదా. ఇప్పుడు అందరు ఛానళ్ళు పెట్టి లైవ్లు పెట్టేసరికి లైవ్లో వందల మంది వచ్చి లైక్స్ ఇస్తున్నారు, కానీ అప్పుడు నేను పెట్టినప్పుడు ఇంకొంచెం ఇంతకన్నా తక్కువైన మందే ఉండేవాళ్ళు. కానీ రీచ్ పోయింది. పోతావే పర్వాలేదులే, అన్నిటికీ బాధ పెట్టుకుంటే ఎన్ని రోజులు నాన్న. నాకు బాధ పెట్టుకోవాలని లేదు, నా ఛానల్ నాకు సక్సెస్ చేసుకోవాలి. నాకు సిల్వర్ ప్లే బటన్ నాది. పెడుతున్నారుగా వేరే వాళ్ళ ఛానల్, వాళ్ళకి ఏం కానిది నీకెందుకు అవుతుంది? అదే కదా, నేను ఆమెను నమ్మాను బెట, గుడ్డిగా నమ్మాను. గుడ్డిగా నమ్మాను. నేను తప్పు చేశాననిపించింది తర్వాత, చాలా తప్పు చేశానని ఫీల్ అయ్యాను. 1,00,00,000 వ్యూస్ అంటే మాటలా? ఆ 1,00,00,000 వ్యూస్ ద్వారా అసలు నాకు 5,000 సబ్స్క్రైబర్స్ ఉన్నది, 43,000 సబ్స్క్రైబర్స్ని ఇచ్చింది ఆ ఒక్క వీడియో. 43,000 సబ్స్క్రైబర్స్ని ఇచ్చింది ఆ చిన్న వీడియో. మస్తు కష్టపడ్డాను, మస్తు బాధ అనిపించింది. జీవితంలో ఎందుకు ఇంత తప్పు చేశానా అనేసి అనిపించింది. అలాంటి వాళ్ళని నమ్మకుండా ఉండే అనేది అనిపించింది. ఇప్పుడు అందుకే నేను అంత తొందరగా చెప్పను, ఆమె పేరు అస్సలు చెప్పను, నాకేమన్నా సరే. నీతో నవ్వాలని, నీతో నడవాలని, పచ్చని పండుగ వచ్చింది. చెప్తున్నారుగా వేరే వాళ్ళకి ఏమి కాదు. అదే అర్థం కాలేదురా. అబ్బా సారీ నాన్న, సారీ అర్థం కాలేదు బిడ్డ. నేనే అనవసరంగా నమ్మాను. నమ్మి నాన్న వస్తేనంట పుచ్చి బూరలైనాయంట. అట్లుంది. ఏమో వద్దు అలా చెప్పడం. వాళ్ళకి పేరు తప్ప ఏం లేదు. ఆమెకు తెలుసా నాన్న, నేను ఆమె టెక్ ఛానల్కి వెళ్ళి ఆమెతో మాట్లాడే టైం వరకు ఆమెకు 30,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆమెకు 30,000 సబ్స్క్రైబర్సే ఉన్నారు. అప్పటికి నాకు 43,000 సబ్స్క్రైబర్స్ బిడ్డ. అది కూడా ఉందేమో, కుళ్ళొచ్చేసిందేమో అనేసి అనుకుంటున్నాను. వామ్మో, ఇదేం లైవ్! అమ్మో బంగారం, ఎవరండి మీరు? నా లైవ్కి ఏమైందండి? నేను మంచిగా చక్కగా మాట్లాడుతున్నాను, కాకపోతే లైట్ వేసుకోలేదు అంతే కదా. నేను ఎంత చక్కగా మాట్లాడుతున్నాను చూడండి. $13,700 సబ్స్క్రైబర్స్ ఉన్నారు అమ్మ బంగారానికి. కానీ మానిటైజేషన్ అయిందా అనేది కనబడలేదు. మానిటైజేషన్ అయిందా అమ్మ బంగారం? ఎందుకు ఆ లైవ్? యూట్యూబ్ ఛానల్ పెట్టారు కదా, మీకు తెలుస్తుంది కదా సిస్టర్, ఎందుకు లైవ్ అనేది. 1.7 మిలియన్ వ్యూస్ ఉన్నాయి, ఈ 550 వ్యూస్. ఇవన్నీ బయట వీడియోస్ చాలా ఉన్నాయి మీ దానిలో. 2 సార్లు పెట్టారు. ఒకే వీడియో 2 సార్లు పెట్టకూడదు కదా. ఎందుకు లైవ్ అండి? చీకటి లైవ్ అండి. హాయ్ వదినమ్మ, గుడ్ ఈవినింగ్ వదినమ్మ. డిన్నర్ చేశారా? బాగున్నారా? నేను తిన్నాను, ఆలుగడ్డ టమాటో తిన్నాను. రేపు సండే కదా అని మా బావ పర్మిషన్ తీసుకుంటే చేసుకోమన్నారు, అందుకే లైవ్ చేస్తున్నాను. అమ్మగారు బాగున్నారా? అబ్బాయి హాయ్, తిన్నావా? హాయ్ అమ్మాయి, నమస్తే. ఈ అబ్బాయి అమ్మాయి అనడం బాగుంది. హెల్త్ ఎలా ఉంది వదినమ్మ? నేను ఒకటి అడగనా?